గైస్ వీడి ఓవర్ యాక్షన్ ఎలా ఉంది చూడండి. ఇగో సీ దిస్ గై నెంబర్ అండ్ బుల్షిట్ గై. ఇక్కడ రైస్తో పాటు చికెన్ పీసెస్ కూడా పెట్టా. సో చికెన్ పీసెస్ విత్ రైస్ కలిపి పెరుగు కొంచెం లైట్గా మిక్స్ చేసి పెట్టా. సార్ గారు వచ్చేసి మొత్తం పీసెస్ అన్నీ తినేసాడు. ఇది మొక్కం చూపినా సార్, ఇగో మొక్కం చూపి. మొత్తం ఇందులో మిక్స్ చేసి పెట్టిన పీసెస్ అన్నీ కోడిలా కెలుక్కొని మరి తినేసి ఖాళీ రైస్ పెట్టాడు. అంటే రైస్ ఒకటి తినాలరా. అంటే అది చెప్పు. హలో సార్, రైస్ ఒకటి తినాలా? ఓయమ్మా బాబా, రైస్ ఒకటి పెట్టినావు, పీసెస్ మొత్తం తిన్నావు. పీసెస్ నీకి, రైస్ నీ తినాలనా? చెప్పు. మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా నిద్ర వస్తుందన్నట్టు ఓవర్ యాక్షన్. ఇంకొకటి చూడండి, వీడి యాక్టింగ్ ఇలా ఉంటుంది. నిద్ర వస్తుందన్నట్టు ఇంకా మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చూడండి. సాంప్రదాయిని అవురా, నిద్ర వస్తుందా? అసలు పడుకోడు, మళ్ళీ నిద్ర వస్తుందని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు పడుకోడు. కోడిలాగా మొత్తం పీసెస్ అన్నీ ఇగో మొత్తం కెలుక్కొని మరి తినేసావు. రైస్ ఏంది షేక్ హ్యాండ్ చేయొద్దు, నువ్వు కూల్ చేయాలని ట్రై చేస్తాడు. గో అట్లా షేక్ హ్యాండ్ ఇస్తాడు, చేతితో కూల్ చేయాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు రైస్ తిను. మళ్ళీ నవ్వుతున్నాడు అండి, సిగ్గు లేకుండా నవ్వు ఒకటి ఎద్దవ్వా నవ్వేటొస్తున్నా నీకు. రే ఇక ఇంటి ఫేస్ చూడండి, ఎందుకే నేను తిట్టేది ఉడాలి నాయలా సిగ్గు లేకుండా అని. పడు రైస్ తిను. ఇగో రైస్ మాత్రం తినడు, ఇట్లా ఉంటుంది వీడితో. మళ్ళీ నవ్వుతున్నావా? నువ్వు నవ్వక రే తంతా నిన్ను టిల్లు. మొయ్ నోరు మొయ్, నవ్వుతావు. అరే నీ ఉడాలి నాయలా.